ఏంటి కళ్ళు తెగ చూసుకుంటున్నావు? ఐ హాస్పిటల్కి ఏమైనా దానం చేసావా ఏంటి? అదేం లేదండి, నిన్న హాస్పిటల్కి వెళ్ళా కదా, బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? హలో, నేను. ఏంటి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, అంత గుర్తొచ్చేస్తున్నానా? ఏడ్చావు కానీ నేను కంగారులో లంచ్ బాక్స్ మర్చిపోయానే. కంగారా? అదెక్కడండి? నీ బొంద, కంగారంటే టెన్షనే. సరే చెప్పండి. లంచ్ టైం కల్లా బాక్స్ పంపించు, అర్థమైందా? సరే. బాక్స్ ఇంకా పంపలేదు, తింగరది. హలో, ఏమే అన్ఫినిష్డ్ ఫేస్ దానా? టైం 2:30 అయింది, లంచ్ బాక్స్ అక్కడే. అయ్యో, మీకు 1K పంపా కదండి. అవునా, మరేది? మీరు ఇంకా వాట్సాప్ చూడలేదా? వాట్సాప్ లంచ్ రెడీ. శాలరీ వస్తుంది కదా. ఏవండి, ఏంటి? ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ చేసి పెట్టా, తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? ఈ రోజు నా సాలరీ వచ్చే రోజు కదా. ఊరుకోండి, మీకోసం ఈ రోజు మీ ఫేవరెట్ స్వీట్ చేసి పెట్టాను. ముందు నువ్వు తీసుకురా, అది స్వీటా హాటా లేకపోతే నా గుండె పూట తర్వాత చెప్తాను. ఇప్పుడే వెళ్ళి తెస్తా. ఇందులో ఏం కలిపానో తెలుసా? కొంప తీసి పాయిజన్ కలిపావా ఏంటి? ఊరుకోండి, అందులో నా ప్రేమంతా కలిపి తీసుకొచ్చా. నేను చెప్పింది అదే కదా. అయ్యో, ఏమైందండి? బైక్ యాక్సిడెంట్ అయిందండి. అయ్యో, కూర్చోండి. మెల్లగా. ఏం జరిగిందండి? ఏం లేదు లేవే, చిన్న యాక్సిడెంట్. అందుకే పొద్దున్న లేవగానే నా మొహం చూడమని చెప్పేది. అలా అయితే నా ప్రాణమే పోయేది టోటల్ గా. ప్రియా, ఏమే? చెప్పండి. చూడవే బాబు. చెప్పండి. ఈరోజు నీ చేతితో మటన్ వండించుకుని తినాలని ఉంది. సరే అండి, నేను వెళ్ళి మటన్ తీసుకుని వస్తాను. ఈ లోపు మసాలా నివసించు. సరే. ఈ తింగరోడు ఏం తెస్తాడో ఏంటో. నేను వెళ్ళి లోపల మసాలా నూరుకుంటా. ఏమే ప్రియా? వస్తున్నా అండి. చూడు చూడు, మంచి కుక్కని తెచ్చాను. అదేంటండి, మటన్ లేదా కుక్కని తీసుకొచ్చారు? సర్లేండి, మీకోసం ఏదో ఒకటి వండేస్తాను. హలో, నేను సిద్ధు. ఏంటి సడన్ గా ఫోన్ చేశావు? ఏం లేదు, రేపు నేను ఒకసారి చూడాలనుకుంటున్నా. అవునా? ఎందుకు, నేను అందంగా ఉంటానా లేదా అనా? అదేం కాదు, అయినా నా దృష్టిలో అందమైనది సృష్టికి సంబంధించింది కానీ అమ్మాయికి సంబంధించింది కాదు. సరే, నీ గెస్సింగ్లో నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు? ఒక అమ్మాయి మాటలతో మనసును అర్థం చేసుకోగలం కానీ అందాన్ని అంచనా వేయలేం కదా. ఎందుకో ఈరోజు నీ మాటలు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. రేపు తప్పకుండా కలుద్దాం. చెప్పండి. లెటర్ చదివాను, అందులో రాసిన ప్రతి అక్షరం పెన్నుతో రాసినట్టు లేదు, మరి మనసుతో రాసినట్టుంది. ఐ లవ్ యూ.